పర్లేదు సార్ వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి. మనకు నచ్చింది ఉండదు. టీజర్ ట్రైలర్ నచ్చితే సినిమాలు నచ్చట్లేదు అదేంటో ఈ మధ్య. అడవిశేష్ హృదయకాలయం సినిమా ఇప్పుడే చూసొచ్చాను. డిసపాయింటింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. బాలేదు మూవీ నాకు. బడ్జెట్ ఉంది కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ వైస్ అండ్ కొన్ని షార్ట్స్ వైస్ మేనేజ్ చేశారు, బట్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ కనెక్షన్ కంప్లీట్గా మిస్ అయిపోయింది. మెయిన్ థింగ్ శేష్ మార్క్ ఫిలిం అండ్ రైటింగ్ అయితే అస్సలు కాదు. చివర్లో సారాయి వీర్రాజు వంశీ వచ్చారు. ఆ స్ట్రెచ్ ఏంటి మాస్టర్ విసుగ వచ్చేసింది. బోరు కొట్టి చివరికి ట్రైలర్ దగ్గర మనం డిస్కస్ చేసుకున్నట్టే ఉంటది కదా. అలాగే మొదలైద్ది పెద్దంటి హీరోయిన్ చిన్నంటి హీరో ప్రేమ ఒక విషయం జైలు పాలు 13 ఏళ్ల తర్వాత రివెంజ్ కోసం తప్పించుకుని పారిపోతాడు. రాబరీకి ప్లాన్ చేస్తాడు, హీరోయిన్ని లాగుతాడు. నెక్స్ట్ ఏమైంది అనేది ఉండదు. టూ థింగ్స్ వల్ల సినిమా దెబ్బేసింది. మెయిన్గా ఫస్ట్ వన్ ఎమోషనల్ కనెక్షన్. ఒక ప్రేమ కథ అని టాగ్లైన్ ఉంటది, బట్ ఆ ప్రేమకి తగ్గ సీక్వెన్సెస్ వచ్చే పోర్షన్స్ ఏమీ ఎక్కలేదు. ఏదో ఆ సీన్ జరగడం కోసం పెట్టిన ఆర్టిఫిషియల్ అతుకుల్లా ఉంటాయి కానీ నథింగ్ మచ్. ఇంకొకటి రాబరీ సీన్స్. శేష్ రైటింగ్ నుంచి రాబరీ అంటే ఏదో అనుకుంటే అందులోనూ హీరో డెకాయిట్ అన్నారు. ఇవన్నీ అనుకుని వెళ్తే ఆ రాబరీ సీన్స్ చూసి రక్తం వచ్చింది నా కళ్లల్లో నుంచి. సినిమాలో అదేదో డైలాగ్ వేసినట్టు ఏటీఎం సెంటర్కి వెళ్ళినంత ఈజీగా వెళ్ళిపోతారు. మన ఇల్లే అన్నంత ఈజీగా రాబరీ సీన్స్ ఒకటి కాదు, 3 సార్లు జరుగుతాయి. రాబరీ కాదు ఇంపార్టెంట్, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇంపార్టెంట్. అసలు అవేముండవున్నట్టే చేసేస్తారు. ముందు డబ్బు ఆపరేషన్ తర్వాత ఉంటే ఏంటిపోతే ఏంటి అంటారు. మరి ఆపరేషన్ దేనికంటే ఏమో అంటారు. ఇంకా చివరికి ఏదేదో అల్లేసి పెట్టేశారు అన్నమాట. సినిమా స్టార్టింగ్ బానే ఉంది, బట్ ఒక పాయింట్కి వచ్చేసరికి తీసుకున్న లైన్లో ఎక్సైట్మెంట్ పోయింది. ఫ్లాష్ బ్యాక్ ఏదో జరిగెద్ది అనుకుంటే ఏమో ఉండదు, మాడిపోయిన లైన్ వేసేస్తారు. దానికి తోడు ఒకటే స్ట్రెచ్ అర్థమైపోద్ది, బట్లాగుతూనే ఉంటారు. ఇంకా సెకండ్ హాఫ్ రాబరీ ఎస్కేప్ అని కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది. సారాయి వీర్రాజు రిఫరెన్స్ వచ్చిద్ది. నెక్స్ట్ శ్రీకాంత్ చేసిన ఒక్క సినిమా మిక్స్డ్ విత్ హృదయకాలయంతో అల్లుకుని ఒకటి అవి పడగానే అడవి శేషి ఏంటి, ఈ స్టోరీ ఏంటి అనిపించింది. సర్లే ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి అనుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే అవ్వదే. ఎంతసేపటికి ఎలివేషన్ కోసం ఏవేవో డైలాగ్స్ చేస్తారు, చివర్లో నీరసం వచ్చేసింది. పర్ఫార్మెన్సెస్ వైస్ మృణల్ మెయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. శేష్ డీసెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. రిమైనింగ్ ఏదో ఉన్నాం చేశాం అన్నట్టే. అనురాగ్ అండ్ సునీల్ నుంచి ఈరోజు చాలా అవుట్డేటెడ్ అండ్ బోరింగ్, జస్ట్ పెద్ద కాస్టింగ్ అని చెప్పడానికి తప్ప నథింగ్ ఇంకేం లేదు. అండ్ శేష్ డైలాగ్స్ కొన్ని అసలు అర్థమే కాలేదు. డైలాగ్ డెలివరీ ప్రాబ్లమా లేక మిక్సింగ్లోనో తెలీదు. మరి ఇక మ్యూజిక్ డీసెంట్ కండిపెట్టరా అయితే ఎక్సలెంట్. ఫైనల్లీ పెద్దం అనిపించలేదు మూవీ. శేష్ డిస్పాయింట్ చేశారు. మీ ఇష్టమే. నో అడల్ట్ సీన్స్, నో బాడ్ లాంగ్వేజ్. డెకాయిట్ మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.